హాయ్ అండి. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో సంక్రాంతి పండగకి మన అమ్మమ్మలు, నాయనమ్మలు చేసేటువంటి ట్రెడిషనల్ రెసిపీ అయిన అసలైన జంతికల రెసిపీని చేసి చూపిస్తాను. ఈ జంతికలు లేదా మురుకులు క్రిస్పీగా రావడం కోసం, గుల్లగా రావడం కోసం పుట్నాలు వేస్తుంటారు, పెసరపప్పు వేస్తుంటారు, అలాగే మరమరాలు కూడా వేస్తూ ఉంటారు. కానీ మనం అసలైన జంతికల రెసిపీని మర్చిపోతున్నాము. మనం చిన్నప్పుడు తిన్న జంతికలు గుర్తున్నాయా? అయితే ఈరోజు ఈ వీడియోలో పండక్కి మన పెద్దవాళ్ళు చేసేటువంటి జంతికల రెసిపీని షేర్ చేస్తాను. ఇది ఎప్పటినుంచో మన అమ్మమ్మలు, నాయనమ్మలు చేసేటువంటి రెసిపీ. నేను చెప్పిన కొలతలతో ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా గట్టిగా లేకుండా గుల్లగా వస్తాయి. అలాగే చాలా క్రంచీగా కూడా ఉంటాయి. అయితే తప్పకుండా ఈ వీడియో చూసి ఈ సంక్రాంతి పండగకి మీరు కూడా ఈ జంతికలను ట్రై చేయండి. అయితే దీని ప్రాసెస్ కోసం ముందుగా జంతికల పిండి కలుపుకోవడానికి ఒక పెద్ద బేషన్ లాంటిది తీసుకొని అందులో 1/2 kg బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే బియ్యం పిండిలో సగం 1/4 కిలో వరకు 250 గ్రామ్స్ శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండి, శనగపిండి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి అవి తెచ్చుకొని చేసేసుకోవచ్చు. అయితే మన అమ్మమ్మలు బియ్యాన్ని, పచ్చిశనగపప్పుని ఈ రెండింటిని కూడా మిషన్లో వేసి పిండి పట్టించేవాళ్ళు. ఇప్పటికీ ఊర్లలో ఇలానే చేస్తూ ఉంటారు. నేను ఇక్కడ ఇంట్లో పట్టించుకున్న పిండిని వాడుతున్నాను. ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు వేసాను. అలాగే మీ కారానికి సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలి. 2-3 స్పూన్స్ వరకు పడుతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వామును వేసుకోవాలి. వాముని ఇలా చేత్తో ఇలా కొద్దిగా నలిపి వేసుకుంటే దీని ఫ్లేవర్ అనేది పిండికి బాగా పడుతుంది. అలాగే డైజెషన్ కూడా చాలా మంచిది వాము వేసుకోవడం వల్ల. వాముని చక్కగా ఇలా చేత్తో క్రష్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మీకు ఇష్టమైతే ఒక 2 స్పూన్స్ వరకు నువ్వులు వేసుకోవచ్చు. నేను ఇక్కడ నువ్వులు వేస్తున్నాను. మీరు కావాలంటే కలోంజినైనా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి చక్కగా ఇలా స్పూన్తో కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. నువ్వులు వేసుకోవడం వల్ల జంతికలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని వేడి ఆయిల్ని ఇందులో ఈ పిండిలో వేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు కావాలంటే బటర్నైనా, వెన్ననైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకున్నాను. ఇలా ఆయిల్ని వేసి అంతా కలిసేలాగా పిండిని ఇలా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా ఇలా చేత్తో కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండగడితే ఇలా రావాలన్నమాట పిండి. ఇలా కలుపుకున్న పిండిలో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ గట్టిగా లేకుండా, మరీ పల్చగా లేకుండా చూసుకుంటూ కలుపుకోవాలి పిండిని. మరీ గట్టిగా ఉంటే పిండి చక్రాలు అనేవి గట్టిగా వస్తాయండి, గుల్లగా రావు. అలాగే పల్చగా ఉంటే పిండి అనేది ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. చూసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా వేలుతో నొక్కితే పిండి అనేది ఇలా ప్రెస్ అవ్వాలన్నమాట. చూడండి, ఇలా ఉంటే పిండి అనేది మరీ గట్టిగా లేకుండా చక్కగా కలిసినట్టు. దీన్ని ఇప్పుడు తడి క్లాత్తో చక్కగా దీనిపైన క్లోజ్ చేసి ఒక 10-15 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోండి. ఇక్కడ చక్రాల గిద్దలు మీకు నచ్చిన హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టుకోండి. నేనైతే రెగ్యులర్గా పెట్టే జంతికల ప్లేట్ని పెడుతున్నాను. ఇక్కడ నేను జంతికలు వేసి ఈజీగా ఉండే 2 పద్ధతులను చెప్తాను చూడండి. ఒక తడి క్లాత్ని చక్కగా పిండేసుకుని ఒక ప్లేట్పై పరుచుకోవాలి. ఇలా పరుచుకొని జంతికల్ని ఇలా చిన్నగా వేసుకోవాలండి. మీకు నచ్చిన సైజులో ఇలా వేసుకోవచ్చు. మరీ దగ్గరగా కాకుండా చూసుకొని కొంచెం దూరంగా వేసుకోవాలి. జంతికలు తీసేటప్పుడు ఇలా వేస్తే ఈజీగా ఉంటుందండి. ఇలా ఒకేసారి ప్లేట్కి సరిపడా 4-5 వేసుకుంటే ఆయిల్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా తీసి బాగా కాగిన ఆయిల్లో ఇలా ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోవాలి. ఆయిల్కి సరిపడా వేసుకోండి. చాలామందికి చేత్తో వేస్తే కాలుతుందన్న భయం ఉంటుందండి. అలాంటి వాళ్ళు ఇలా చిల్లులు గరిటెకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా జంతికలా వేసుకొని చిన్నగా ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకొని ఇలా అయినా ఫ్రై చేసుకోవచ్చండి. నేనైతే ఎక్కువ శాతం ఇలా తడి క్లాత్ మీద వేసి చేస్తూ ఉంటాను. చూడండి, ఇలా 2 వైపులా చక్కగా వేయించుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చక్కగా జంతికల్ని వేయించుకోవాలి. చూడండి, జంతికలు వేగాయో లేదో అని తెలియడానికి జంతికల పైన నురగ అనేది ఇలా తగ్గిపోతుందండి. ఇలా వేగిన ఈ జంతికల్ని ఇలా చిల్లులు గరిటె తీసేసుకోవాలి. జంతికలు అనేవి ఆయిల్లోనే మరీ ఎర్రగా వేయించుకోకూడదండి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వెంటనే తీసేసుకోవాలి. ఆయిల్ నుంచి తీసిన తర్వాత కూడా కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, కావాలంటే జంతికల్ని ఇలా ఒకేసారి పెద్ద జంతికలా కూడా వేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్లో ఎలా అయినా వేసుకోవచ్చు. చిన్నప్పుడు ఇలానే వేసేవాళ్ళు. చూడండి, జంతికలు అనేవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, ఎంత క్రంచీగా ఉన్నాయో. ఈ రెసిపీ మీకు తెలిస్తే
మన అమ్మమ్మలు చేసినట్లే మీరు కూడా ఎన్ని కేజీల జంతికలైనా ఈజీగా సునాయాసంగా మీ చేతులతో మీరే చేసేస్తారు. నేను చెప్పిన కొలతలతో ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసినా కూడా గట్టిగా లేకుండా చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి. ఈ వీడియో చూసి ఈ సంక్రాంతికి మీరు కూడా తప్పకుండా ఈ జంతికలను ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరాయో కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.